నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారే? అసలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లయితున్నారు అంటే మీ కట్టు కానీ మీ పంచ కానీ మీ జీవన విధానం కానీ మీ ఇల్లు అంతా కూడా ఇప్పుడు అట్నే కనిపిస్తూ ఉంది. ఒక ఎమ్మెల్యే అయితే ఆయనకు ఫార్చునర్ లేక బెంజ్ కార్లు లేకుంటే పెద్ద పెద్ద బిల్డింగులు ఇవంతా ఒక వ్యవస్థ ఉంటుంది. అదంతా కూడా ఇప్పటిదాకా అసలు మీకు లేదు. ఇదంతా ఎట్లా సాధ్యమైంది మీకు? దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళం, దానికి గురవుతున్నటువంటి ప్రజలకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళం, వాటన్నిటిని కావాలని కోరుకోవటం లేదు. అటువంటి ఆలోచన మాకు రాదు. ఎట్లా ఈ రాజకీయాల మీద మీకు అంటే చిన్నప్పటి నుంచే ఎట్లా ఈ ప్రేరణ కలిగింది మీకు? రాజకీయాల్లో ప్రేరణ కలగడానికి కారణం మా దరిద్రం, మా పేదరికం. వీటిని భరిస్తున్నటువంటి క్రమంలో ఆ దరిద్రానికి వ్యతిరేకంగా పేదోళ్ళకి అండగా ఉన్నటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ మా దగ్గరికి రావటం, వాళ్ళ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొవటం, మాకు కూలి పెంచుకునే పోరాటాలు, దోపిడీ చేసే పద్ధతుల్ని వివరించటం, వాటికి వ్యతిరేకంగా నిలబడగలిగేటువంటి చైతన్యాన్ని అందించటం, ఈ వెలుగులో మేము రాజకీయాల్లోకి రావటం, ఆ రాజకీయాల ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే ఒక విప్లవ నాయకుడిగా అంటే ఈ పార్టీలో మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? మరి మీరు ఈ విప్లవ పార్టీకి రావడానికి ఇప్పుడే చెప్పాను కదా, మా దరిద్రం, మా పేదరికం, వాళ్ళని మా దగ్గరికి తీసుకురావటం, వాళ్ళు మా దగ్గర రావటం, ఆ వెలుగులో మేము ఈ రాజకీయాలకు, ఆ విప్లవ భావాలకు ఆకర్షితులం కావటం. ఒక ఎమ్మెల్యేగా అవ్వాలంటే మినిమం పైసలు కావాలి. ఒక ఎమ్మెల్యే పదవి కావాలన్నా గెలవాలన్నా, అటువంటిది మీరు ఒక్క రూపాయి లేకుండా 5 సార్లు ఎమ్మెల్యే గెలవడం అసలు ఎట్లా సాధ్యమైంది? మా పార్టీ పనిచేస్తున్నటువంటి పని, మా పార్టీ వెనకాల ఉన్నటువంటి జనం, ఆ జనానికి ఉన్నటువంటి సమస్యలు, వీటిని వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగులో పనిచేస్తున్నటువంటి పార్టీ వెనకున్నటువంటి ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేని చేయటానికి సహకరించారు. జనం ఆ విధమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తూ ఆ రకంగా ఆ పార్టీ వెనకాల ఉంటూ, ఆ పార్టీ చెప్పినట్టు వింటూ, ఆ పార్టీ నాయకత్వంలో ఈ ప్రజాప్రతినిధిని గెలిపించుకోవడం జరిగింది.